So in today's class, I'll be discussing about వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ క్లాస్లో చెప్తానండి. సో ప్రీవియస్ క్లాస్లో మనం వేరియస్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ గురించి, ఒకవేళ గనక మనం డొమైన్ అండ్ హోస్టింగ్ సపరేట్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర తీసుకుంటే ఎలా కనెక్ట్ చేసుకోవాలి, సబ్ డొమైన్ అంటే ఏంటి, అండ్ దెన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూసాం. సో what is a subdomain? Please answer. It's a part Like of root domain only. primary, Yes, yeah, yeah, ప్రైమరీ డొమైన్ ఆర్ రూట్ డొమైన్. సో సబ్ yeah. డొమైన్ అనేది ఒక పార్ట్ అండి మన మెయిన్ డొమైన్లో. కాకపోతే అది బిజినెస్ Mm. యూస్కి యూస్ చేయలేము, బట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ప్రాక్టీసింగ్. ఆర్ మన వెబ్సైట్ ఒకవేళ ఏదైనా మన వెబ్సైట్ రన్నింగ్లో లేదు అలాంటప్పుడు సబ్ డొమైన్ని యూస్ చేసుకొని రన్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే ఏదైనా టెస్టింగ్ పర్పసెస్ కోసము అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు. బిజినెస్ పర్పసెస్కి యూస్ అవ్వదు. ఓకే. So now, so I'll go into WordPress website designing. వర్డ్ప్రెస్ అంటున్నాను. ఈ వర్డ్ప్రెస్ అంటే ఏంటి? సో ఇనిషియల్గా, సో దిస్ ఈస్ ఎ టూల్ విత్ విచ్ వీ కెన్ స్టార్ట్ డిజైనింగ్ అవర్ వెబ్సైట్. సో వర్డ్ప్రెస్ అనేది ఒక టూల్ అండి. ఇప్పుడు వర్డ్ప్రెస్తోనే డిజైన్ చేసుకోవచ్చా? అలా ఏం కాదండి. వీ కెన్ డిజైన్ అవర్ వెబ్సైట్ ఇన్ టూ వేస్. సో ఫస్ట్ ఈస్ కోడింగ్ అండ్ సెకండ్ కేస్ ఈస్ నాన్ కోడింగ్. So we can use various programming languages like Java, PHP, HTML, etc. సో ఇట్లాంటి కోడింగ్ యూజ్ చేసుకొని కూడా మనము వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నాకు కోడింగ్ రాదు, ఇట్లాంటి కోడింగ్ లేకుండా నేను వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి టూల్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సో వీ కెన్ యూజ్ వర్డ్ ప్రెస్, జూమ్లా, షాపిఫై. సో ది షాపిఫై ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఈ-కామర్స్ సైట్స్. సో ఈ-కామర్స్ అంటే ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సెల్ చేసే సైట్స్ని ఈ-కామర్స్ సైట్స్ అంటాం. అమెజాన్ ఇస్ ఈ-కామర్స్ సైట్, ఫ్లిప్కార్ట్ ఇస్ ఈ-కామర్స్ సైట్. అలా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సెల్ చేయడం కోసం అలా ఏదైనా స్పెసిఫిక్గా డిజైన్ చేసుకోవాలంటే షాపిఫై బాగుంటుందండి. డ్రూపాల్, మెజింటో, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్ టు డిజైన్ అ వెబ్సైట్ వితౌట్ యూజింగ్ కోడింగ్. సో బట్ మనం ఇక్కడ మెయిన్గా వర్డ్ ప్రెస్ నేర్చుకుంటాము. సో వీటన్నిటిని మనం వదిలేద్దాము. సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ వర్డ్ ప్రెస్. సో ఈ వర్డ్ ప్రెస్ యూజ్ చేసుకొని మనము నార్మల్ వెబ్సైట్స్ డిజైన్ చేసుకోవచ్చు, ఈ-కామర్స్ సైట్స్ డిజైన్ చేసుకోవచ్చు, బ్లాగ్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ వీ వాంట్ అన్నీ కూడా కోడింగ్ లేకుండా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. సో దట్స్ వై వర్డ్ ప్రెస్ ఈజ్ సో మచ్ యూజర్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పచ్చు. రైట్. నా ఈ వర్డ్ ప్రెస్ అంటే ఏంటి? సో వర్డ్ ప్రెస్ ఇస్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎస్. సో దీన్నే ఇన్ షార్ట్ సిఎంఎస్ అని కూడా అంటారండి. ఇక్కడ ఇదే చెప్తుంది కంటెంట్ మేనేజ్మెంట్ అని. సో వీ కెన్ మేనేజ్ అవర్ కంటెంట్, వీ కెన్ క్రియేట్ కంటెంట్, వీ కెన్ డిలీట్ కంటెంట్. సో ఇవన్నీ కూడా మనం వర్డ్ ప్రెస్ యూస్ చేసుకొని చెయ్యొచ్చండి. అందుకే దాన్ని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నారు. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి. అదే షాపిఫై అంటే వీ హ్యావ్ టు పే సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫీ ఫర్ దమ్. సో కొంచెం అమౌంట్ పే చేయాలి వాళ్ళకి, ఊరికే రాదు షాపిఫై, ఇట్స్ పెయిడ్. కానీ వర్డ్ ప్రెస్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఈజీలీ డౌన్లోడబుల్ అండి. సో నిన్న నేను నా సబ్ డొమైన్లోకి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేశాను. వాళ్ళు ఏమన్నా నన్ను మనీ అడిగారా? లేదు, అడగలేదు. రైట్. సో యూ కెన్ Yeah, ఆన్సర్. yeah. అడగలేదు కదా, మీన్స్ ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్. No. సో Yes, yes. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ వర్డ్ ప్రెస్ ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్. సో చాలా కష్టం అది, మేము చెయ్యలేము అని అనుకోకండి. సో ఈవెన్ 60+ వాళ్ళకు కూడా నేను ట్రైన్ చేస్తున్నా. వాళ్ళు కూడా హ్యాపీగా నేర్చుకొని వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. మీన్స్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ వెబ్సైట్ ఆన్ దేర్ ఓన్.
సో వాళ్ళ ఓన్గా వాళ్ళ వెబ్సైట్ క్రియేట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ని రన్ చేసుకుంటున్నారు అనమాట. వర్డ్ ప్రెస్ అంత ఈజీ నేర్చుకుంటే, కాకపోతే దేనికైనా కొంచెం ఓపిక ఉండాలి. సో ఆ టూల్ని మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత నేర్చుకుంటారు. రైట్. సో నా నేను ఈ వర్డ్ ప్రెస్ అనే థింగ్ని, వర్డ్ ప్రెస్ అనే సాఫ్ట్వేర్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను నా వెబ్సైట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నా ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సో ఐ ఓపెన్. సో దిస్ ఈస్ మై వెబ్సైట్ అండి. సో ఇనిషియల్గా ఇలా ఉంటుందండి. సో ఇవన్నీ బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్లో ఉంటాయి ఇనిషియల్గా. సో మనం ఇలా బ్లాంక్గా ఉండే సైట్ని ఈరోజు డిజైన్ చేసుకుంటాం. నా హౌ టు లాగిన్ టు దిస్ వర్డ్ ప్రెస్. ఇన్స్టాల్ అయితే చేసేసాము, లాగిన్ ఎలా చేయాలి? సో ఐ షో దట్. హౌ టు లాగిన్ or sign in into WordPress. So in order to log into WordPress or in order to access WordPress, you have to type your website name slash WP hyphen admin or your website name slash WP hyphen login. సో ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. వెబ్సైట్ నేమ్ అంటే, సో ఇది నా వెబ్సైట్ నేమ్, భరత్ జిఎస్బికే అనేది నా వెబ్సైట్ నేము. సో యూ హ్యావ్ టు గివ్ స్లాష్ డబ్ల్యూపీ హైఫన్ అడ్మిన్ ఆర్ డబ్ల్యూపీ హైఫన్ లాగిన్ ఏదైనా ఇచ్చుకోవచ్చండి. ఇలా ఇచ్చిన తర్వాత యూ విల్ సీ దిస్ లాగిన్ ప్యానల్. సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది నిన్న సబ్ డొమైన్ క్రియేట్ చేసినప్పుడే మనం ఇచ్చాము. సో అవి మీరు గుర్తు పెట్టుకోవాలి. సో వన్స్ వి గివ్ దెమ్ అండ్ లాగిన్, సో విల్ బి రీడైరెక్టెడ్ టు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్. దీన్ని అడ్మిన్ డాష్ బోర్డ్ అని కూడా అనొచ్చండి. వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అనొచ్చు, అడ్మిన్ డాష్ బోర్డ్ అయినా కూడా అనొచ్చు. ఓకే. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు గివ్ యువర్ వెబ్సైట్ నేమ్ స్లాష్ డబ్ల్యూపీ హైఫన్ అడ్మిన్ ఆర్ స్లాష్ డబ్ల్యూపీ హైఫన్ లాగిన్. ఇక్కడ ఎట్లాంటి స్పేసెస్ కానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు. సో ఆఫ్టర్ లాగింగ్ ఇన్ you'll see WordPress dashboard or we'll call it as admin dashboard. So here we can start designing our WordPress site. ఇది యూస్ చేసుకొని మనం మన సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు డిజైనింగ్, ఇనీషియల్ సెటప్ చూద్దాం. సో ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ అవన్నీ కనిపిస్తాయండి. గో దేర్, యూ కెన్ క్లిక్ ఆన్ ఎడిట్ ప్రొఫైల్. సో మీరు ఏమన్నా లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేద్దాం అనుకున్నా మీ వెబ్సైట్కి, ఇంకా మీ యూజర్ నేమ్ కానివ్వండి, మీ పాస్వర్డ్, ఏమన్నా ప్రొఫైల్ పిక్చర్, ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇద్దామనుకున్నా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది కలర్స్, చూడండి లుక్ అండ్ ఫీల్ చేంజ్ అవుతా వస్తుంది అనమాట ఇక్కడ. సో నాకు ప్రజెంట్ ఉన్న లుక్ అండ్ ఫీల్ నచ్చలేదు అనుకుంటే ఇలా మీరు డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ కూడా చూస్ చేసుకొని స్క్రోల్ డౌన్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ అప్డేట్ ప్రొఫైల్. అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తేనే ఈ చేంజెస్ అన్నీ కూడా సేవ్ అవుతాయి అన్నమాట. సో ఐ విల్ గో విత్ డిఫాల్ట్, ఎందుకంటే లుక్ అండ్ ఫీల్ నాకు అలవాటు అయిపోయింది. అండ్ దెన్ సో యూజర్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలంటే మీరు ఇచ్చుకోండి. నేను నా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. ఇవన్నీ మ్యాండటరీ ఏం కాదండి, మీకోసం నేను చెప్తున్నా అంతే. సో నా వెబ్సైట్ నేమ్ ఇది, నేను ఆల్రెడీ ఇచ్చున్నాను. సో మీ ఈమెయిల్ ఇది. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఈమెయిల్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఇట్. సో ఇది తీసేసి మీరు వేరే ఈమెయిల్ ఐడి అయినా కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే సో అండ్ ఈమెయిల్ విల్ బి సెంట్ యువర్ న్యూ అడ్రస్. సో మీరు కొత్తగా ఈమెయిల్ ఐడి అయితే ఇస్తారో ఆ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తుందండి. సో మీరు అక్కడికి వెళ్ళి, ఐ మీన్ మీ ఈమెయిల్ ఐడిలో లాగిన్ చేసి ఆ కన్ఫర్మేషన్ మెయిల్ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఈ న్యూ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అండర్స్టూడ్? Yeah, understood. ఇప్పుడు ఏదైనా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఏదైనా సైట్లో వాళ్ళు మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్లోకి వెళ్ళి ఆ Okay. లింక్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే సో అవర్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్. అలానే అండి ఇది కూడా. Okay. మీరు పాత మెయిల్ Okay. తీసేసి కొత్త మెయిల్ అప్డేట్ చేసుకోవాలి అని కనుక అనుకుంటే దెన్ యూ షుడ్ డూ దిస్ థింగ్. సో మీ మెయిల్లోకి వెళ్ళి వాళ్ళు పంపించే ఈమెయిల్లో
కన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాలి. నెక్స్ట్ Okay. మీరేమన్నా మీ గురించి రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. సో ఐఎమ్ లీవింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ది మెయిన్ థింగ్ ఈస్ న్యూ పాస్వర్డ్. సో కరెంట్లీ ఉండే పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నారు, అది ఎవరికైనా తెలిసిపోయింది ఆర్ సమ్ అదర్ రీజన్. సో సింప్లీ క్లిక్ ఆన్ సెట్ న్యూ పాస్వర్డ్. యూ కెన్ డిలీట్ దిస్. సో యూ కెన్ గివ్ యువర్ న్యూ పాస్వర్డ్. సో ఎప్పుడైనా కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి, లైక్ యూస్ స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, అలా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలా పెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ నాట్ గెట్ హ్యాక్డ్. సో ప్రాపర్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సో మీరు ప్రాపర్గా ఇస్తే అది స్ట్రాంగ్ పాస్వర్డా, దాని ఎలా ఉంది అనేది చూపిస్తుంది. మీడియం ఉందా, స్ట్రాంగ్ ఉందా, అలా చూపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ స్ట్రాంగ్. సో అది గుర్తుండేలా ఇచ్చుకోండి. నేనేదో ఊరికే ఇస్తున్నా ఇది. సో మీకు గుర్తుండే పాస్వర్డ్స్ ఇచ్చుకొని యూ కెన్ క్లిక్ ఆన్ అప్డేట్ ప్రొఫైల్. అప్డేట్ మీద క్లిక్ చేస్తేనే ఈ చేంజెస్ అన్నీ కూడా సేవ్ అవుతాయండి. ముందే చెప్తున్నా. ఓకే. సో నా ఐఎమ్ నాట్ క్లికింగ్ ఆన్ ఎనీథింగ్ బికాస్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. సో ఇప్పుడు ఉండే నేనేం చేంజ్ చేయాలని అనుకోవడం లేదు. సో నేను అప్డేట్ మీద క్లిక్ చేయటం లేదు. సో ఇలా మీరు పాస్వర్డ్ కానీ మెయిల్ ఐడి కానీ అలా ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్కి వెళ్ళి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు లుక్ అండ్ ఫీల్ అయినా, మెయిల్ అయినా ఆర్ పాస్వర్డ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. నా అనదర్ ఇంపార్టెంట్ థింగ్, సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఏ క్లీన్ పర్మాలింక్. ఈ పర్మాలింక్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అనేది ఎక్కడ ఉంటుంది? సో దిస్ ఈజ్ వన్ యూఆర్ఎల్. సో ఐ విల్ ఓపెన్ అనదర్ థింగ్. సో దిస్ ఈజ్ అనదర్ యూఆర్ఎల్. సో దిస్ ఈజ్ అనదర్ యూఆర్ఎల్. సో ఇలా ఈ కనిపించే వెబ్ అడ్రస్ని మనం డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్లో పర్మాలింక్ అని అంటామండి. సో ఇది ప్రాపర్గా ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎలా సెట్ చేసుకోవాలి? సో లెట్ మీ గో బ్యాక్ టు మై సైట్. నేను పక్క ట్యాబ్లో ఓపెన్ చేస్తానండి ఈ వెబ్సైట్ని, gspk.com. సో కరెంట్లీ ఇక్కడ ఏదో రాశారండి వీళ్ళు. నేను దీని మీద క్లిక్ చేస్తాను. చూడండి, దిస్ ఈస్ ది పర్మాలింక్ ఆఫ్ దిస్ పోస్ట్. అవునా? సో ఇక్కడ ఏమున్నాయి, ఏదో నెంబర్స్ అన్నీ ఉన్నాయి, గమనించారా? సమ్ డేట్ ఇవన్నీ Yeah, ఉన్నాయి. yeah. అవునా? అవసరమా Mm-hmm. అంటే డేట్ అవన్నీ? No need actually. అవసరం లేదు. సో ఎస్సీఓ పర్పస్కైనా, ఎస్సీఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే Search engine optimization. గూగుల్ పర్పస్కి అయినా, ఎవరైనా యూజర్ వచ్చారు ఆ డేట్స్ అవన్నీ వాళ్ళకి కనిపించాల్సిన అవసరం లేదండి. సో మేక్ ష్యూర్ యువర్ పర్మాలింక్ ఆర్ యువర్ వెబ్ అడ్రస్ ఆర్ యువర్ యూఆర్ఎల్ ఈజ్ క్లీన్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక పోస్ట్ నేను రాశాను, ఇక్కడ నీట్గా ఉంది. సో నా వెబ్సైట్ ఏంటి, ఫాలోడ్ బై వాట్ ఈస్ ది పోస్ట్ నేమ్, అంతే. ఈ Yeah. డేట్స్, టైమ్స్ ఇవన్నీ అవసరం లేదండి. సో నేను దాన్ని సెట్ చేద్దాం అనుకుంటున్నా. సో గో బ్యాక్ టు యువర్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్. ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో పర్మాలింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. క్లిక్ ఆన్ లీవ్. అండ్ దెన్ చూడండి, ఇక్కడ డేట్, టైం ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో నాకు వద్దది. సో సింప్లీ గో అండ్ చూస్ పోస్ట్ నేమ్. సో దీనివల్ల ఏమవుతుంది, సింపుల్గా మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఫాలోడ్ బై మన పోస్ట్ నేమా, పేజ్ నేమా, ఏది కావాలంటే అది కనిపిస్తుందండి. ఓకే. అండ్ Okay. సింప్లీ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఈ పర్మాలింక్ సెట్టింగ్స్ అనేది మీరు ఫస్ట్లోనే చేసుకోండి. ఎందుకు ఫస్ట్లోనే చేసుకోండి అంటున్నా అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ పర్మనెంట్. సో ఇప్పుడు ఒకసారి మనం పబ్లిష్ చేసాము అంటే, ఏదైనా పేజ్ కానీ పోస్ట్ కానీ క్రియేట్ చేసిన తర్వాత పబ్లిష్ చేసాము అంటే ఇది పర్మనెంట్గా ఉంటుంది. అవునా? సో ఇష్యూస్ రాకుండా ఉండటానికి ఫస్ట్లోని పర్మాలింక్ అనేది క్లీన్గా ఉండేలాగా సెట్ చేసుకోండి అని చెప్తున్నా. ఓకే, డన్. సో నా వాట్ ఈస్ పర్మాలింక్? URL. Yes, URL or Mm. web address of any post, page or category in our website. సో మన వెబ్సైట్లో ప్రతిదీ ఒక యూఆర్ఎల్ అండి, అలా హండ్రెడ్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. సో ఇది ఒక యూఆర్ఎల్, ఇది ఒక యూఆర్ఎల్. సో ప్రతి
దానికి యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో యూఆర్ఎల్ సెట్టింగ్స్ అనేది ముందుగానే ప్రాపర్గా సెట్ చేసుకోండి. నా సో లెట్స్ సీ హౌ టు డిజైన్ ఎ వర్డ్ప్రెస్ వెబ్సైట్. సో ఐల్ సే యూ సింపుల్ స్టెప్స్. సో డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో విల్ స్టార్ట్ విత్ 4 easy steps. So first thing is create subfolders. ఈ సబ్ ఫోల్డర్స్ అంటే ఏంటి? సో ఇట్ కెన్ బి పేజెస్, categories ఆర్ పోస్. సో ఈ కేటగిరీస్ అంటే ఏంటి, పోస్ అంటే ఏంటి, పేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ నేను తర్వాత క్లాసెస్లో చెప్తాను. సో ప్రస్తుతానికి జస్ట్ రిమెంబర్ దట్ ది ఫస్ట్ స్టెప్ ఈస్ యూ హ్యావ్ టు క్రియేట్ సబ్ ఫోల్డర్స్. సో సబ్ ఫోల్డర్స్లో ఇవి ఏవైనా ఉండొచ్చండి, పేజెస్ కానీ కేటగిరీస్ కానీ పోస్ట్ కానీ ఏవైనా ఉండొచ్చు. నా ఈ పేజెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి వెబ్సైట్లో పేజెస్ ఉంటాయండి. సో లెట్ మీ గో టు మై వెబ్సైట్, ఐ విల్ షో యూ. సో ఇక్కడ హోమ్ అనేది ఒక పేజ్, ఆల్ కోర్సెస్ అనేది ఒక పేజ్, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక పేజ్, కాంటాక్ట్ అనేది ఒక పేజ్, అలా. సో ప్రతి వెబ్సైట్లో మీరు చూస్తారండి హోమ్ పేజ్ అని, అబౌట్ అస్ పేజ్ అని, Yes, yes. కాంటాక్టర్స్ అని, అలా. సో దోస్ ఆర్ నథింగ్ బట్ పేజెస్. ఇన్ డెప్త్ తర్వాత చూద్దాం. నా సెకండ్ స్టెప్, వీ హ్యావ్ టు క్రియేట్ ఏ మెన్యూ. సో మెన్యూ అంటే దిస్ ఈస్ ది మెనూ. ఓకే, సో ప్రతి వెబ్సైట్లో ఉంటుందండి. మెన్యూ ఎందుకు హెల్ప్ అవుతుంది? Homepage. Oh, ఈజీ నావిగేషన్ కోసం, అవునా? సో okay, ఇప్పుడు okay. ఎవరైనా యూజర్ మన వెబ్సైట్కి వచ్చారు, నేను Mm, ఆల్ కోర్సెస్ పేజ్కి వెళ్దాం అనుకున్నారు, సో ఇక్కడ ఈ mm. మెనూ లేదు, అప్పుడు ఎలా వెళ్తారు? సో Okay, let them do that. they'll get confused. It is difficult for them to reach that page. సో మెన్యూ అనేది ప్రాపర్ నావిగేషన్ కోసం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అండ్ ది నెక్స్ట్ థింగ్ ఈస్ apply a theme. Okay, and then customize that theme. Theme is nothing but డిజైన్ ఆఫ్ ఎ వెబ్సైట్. నా వెబ్సైట్ డిజైన్ ఇలా ఉందండి, సో ఇంకో వెబ్సైట్ ఇంకోలాగా డిజైన్ అయి ఉంటుంది. ఈ వెబ్సైట్ డిజైన్ ఇలా ఉంది. డిజైన్ ఈజ్ నథింగ్ బట్ లుక్ అండ్ ఫీల్ అనుకుందాం. సో లుక్ అండ్ ఫీల్ ఉంటేనే కదా కొంచెం చూడ్డానికి బాగుంటుంది, యూజర్ అయినా కొంచెం ఇష్టపడతాడు, రైట్? సో థీమ్ ఈజ్ నథింగ్ బట్ డిజైన్. నా Okay, సో ఈ ఫస్ట్ స్టెప్ చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ లెట్ us క్రియేట్ పేజెస్. ఫర్దర్గా మనం కేటగిరీస్ పోస్ట్ అనేటివి రేపటి క్లాస్లో చూద్దాం. ఫస్ట్ లెట్ మీ క్రియేట్ okay, పేజెస్. సో నా ఏమేం పేజెస్ క్రియేట్ చేద్దాం. సో మై వెబ్సైట్ ఈస్ రిలవెంట్ టు డిజిటల్ మార్కెటింగ్ అండి. సో నేను ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దెన్ ఐ వాంట్ టు క్రియేట్ అబౌట్ అస్. అండ్ దెన్ ఒక సర్వీసెస్ పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అండి. అండ్ దెన్ ఐ వాంట్ టు క్రియేట్ కాంటాక్ట్స్. మీరు వేరేవి ఏవైనా కూడా క్రియేట్ చేసుకోవచ్చండి, కాకపోతే ఇవి బేసిక్గా ప్రతి వెబ్సైట్లో ఉంటాయి కదా, అందుకని నేను ఇవి చూస్ చేసుకున్నా, అంతే. నథింగ్ మోర్ దాన్ okay, దాట్. సో లెట్ మీ క్రియేట్ హోమ్ పేజ్ ఫస్ట్. సో గో బ్యాక్ టు యువర్ డాష్ బోర్డ్. సో కొంచెం ఓపిక్గా సర్చ్ చేస్తే మీకు ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. సో ఇక్కడ ఉంది. సో గో టు ఆల్ పేజెస్. అండ్ దెన్ ఈ ఆల్రెడీ ఒక బై డిఫాల్ట్ ఒక పేజ్ ఇచ్చారు, మీరు ఉంచుకుంటే ఉంచుకోండి, ఆర్ ఎల్స్ క్లిక్ ఆన్ ట్రాష్. సో యూ కెన్ డిలీట్ ఇట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్ పేజ్. సో ఇక్కడ నేను హోమ్ అని ఇస్తున్నాను. సో సింప్లీ క్లియర్ home. So this is my first page. So if you want to write any content in it, you can do that. So సింపుల్గా ఇలా టైప్ చేసి మీకు కావాల్సిన కంటెంట్ మీరు రాసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఫస్ట్ క్లాసే కదా, నేను కంటెంట్ వరకు వెళ్ళట్లేదు, పేజెస్ క్రియేషన్ వరకు మాత్రమే వెళ్తున్నా. మీకు కావాలంటే సింపుల్గా టైప్ చేసి కంటెంట్ కూడా రాసుకోవచ్చు. దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. పబ్లిష్ మీద క్లిక్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. సో ఇఫ్ యూ డోంట్ క్లిక్ ఆన్ పబ్లిష్, ద పేజ్ విల్ నాట్ బి లైవ్. సో డ్రాఫ్ట్ లాగా సేవ్ అయిపోతుందంటే, లైవ్లో మన పేజ్ కనపడాలి అంటే యూ షుడ్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకే,
Okay. డన్. సో హోమ్ పేజ్ ఈస్ నవ్ లైవ్. గుడ్. సో మళ్ళీ నేను వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్ళి ఈ మిగిలిన పేజెస్ కూడా క్రియేట్ చేస్తా. సో క్లిక్ హియర్. సో ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ వస్తుందండి, ఐకాన్ మీద, వర్డ్ ప్రెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే, దాన్ని క్లిక్ చేస్తే యుల్ గెట్ బ్యాక్ టు డాష్బోర్డ్. అగైన్ ఐల్ క్లిక్ ఆన్ యాడ్ పేజ్ అండ్ దెన్ సింప్లీ క్లోజ్ దిస్ విండో. సో సెకండ్ పేజ్ ఏంటంటే అబౌట్ అస్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ పబ్లిష్. సో దిస్ ఈస్ Okay. ఆల్సో లైవ్. ఐల్ గో బ్యాక్ అగైన్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్ని యాడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ యాడ్ పేజ్. అండ్ దెన్ మై థర్డ్ పేజ్ ఈస్ సర్వీస్. Service page. అండ్ దెన్ ఐల్ గో బ్యాక్. ఇంకా లాస్ట్ పేజ్ ఏంటండి? Contact us. ఎస్. సో ప్రతి వెబ్సైట్లో ఉండాలి కాంటాక్ట్ అస్. అండ్ దెన్ ఐల్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇప్పుడు నేను ఈ 4 పేజెస్ కూడా పబ్లిష్ చేసేసాను. సో ఇవి రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా ఒరిజినల్ వెబ్సైట్లో చూద్దాం. సో పక్కన ఇంకొక ట్యాబ్లో మీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, సో దట్ యూ కెన్ సీ ది చేంజెస్ ఇన్ లైవ్. ఓకే. సో ఐల్ క్లియర్ ఆల్ ది డ్రాయింగ్స్. డన్. ఓకే. సో ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా అండి మెనూ ఇక్కడ మీకు? నేను పేజెస్ క్రియేట్ చేశా కదా, ఏమైనా కనిపిస్తున్నాయా ఇక్కడ? Yeah. No, no. ఏం కనిపించట్లేదు, రైట్? సో వై దే Yeah. ఆర్ నాట్ అపియరింగ్? సో నేను పేజెస్ అయితే క్రియేట్ చేశా అండి, కానీ నేను మెనూ అనేది క్రియేట్ చేయలేదు, అందువల్ల ఇక్కడ Yes. కనిపించట్లేదు అనమాట. సో లెట్ మీ గో టు ది సెకండ్ స్టెప్. సో నేను మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తున్నా అండి. ఇక్కడ అపియరెన్స్లో మీకు మెనూస్ అండ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ కనిపించట్లేదు. సో ఫస్ట్ థీమ్ అప్లై చేద్దామండి, తర్వాత మీకు మెనూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో లెట్ మీ గో టు అపియరెన్స్, థీమ్స్. సో ఫర్ నవ్ ఐల్ సింప్లీ యాక్టివేట్ దిస్ థీమ్. సో ఏదో ఒక థీమ్ అప్లై చేస్తున్నా, తర్వాత క్లియర్గా చెప్తాను. ఐఎమ్ యాక్టివేటింగ్ దిస్ థీమ్. సో నా రిఫ్రెష్ దిస్ పేజ్. సో అప్లై చేశాను, యాక్టివేట్. ఓకే, యాక్టివేట్ అయిపోయిందండి. సో నేను రీఫ్రెష్ చేస్తాను. సో వేరే థీమ్ చూస్ చేసుకోవాల్సిందే అనుకుంటా. ఓకే, చూద్దాం ఇది యాక్టివేట్ చేస్తే వస్తుందేమో. రాలేదు. ఓకే, ఐల్ యాడ్ సమ్ థీమ్. ఓకే, ఇన్స్టాల్ అండ్ దెన్ యాక్టివేట్. సో ఇప్పుడు మనకి అపియరెన్స్లో మెనూస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? సో Yeah. ఒకవేళ మెనూస్ అనే ఆప్షన్ కనిపించకపోతే ఫస్ట్ థీమ్ అప్లై చేసుకోండి, ఏదో ఒకటి. అపియరెన్స్లో థీమ్స్లోకి వెళ్ళి ఏదో ఒక థీమ్ అప్లై చేయండి, తర్వాత అపియరెన్స్, Menu. మెన్యూస్, అండ్ దెన్ గివ్ ఎ మెన్యూ నేమ్. సో ఫస్ట్ మెన్యూ నేమ్ ఇవ్వండి. సో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ప్రైమరీ మెన్యూ. మీ ఇష్టం అండి, ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు. ఆ మెనూ ఎక్కడ కనిపించాలి? సో సింప్లీ క్లిక్ ఆన్ హెడర్. Okay. సో ఇది చూస్ చేసుకోవడం మర్చిపోకండి, డిస్ప్లే లొకేషన్. ఇది మర్చిపోతే ప్రతిదానికి హెడర్ ఆర్ ఫుటర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నార్మల్ అది హెడర్. థీమ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఎక్కడైనా కాకపోతే ఓకే. పైన కనిపిస్తే ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు యూజర్ అనేవాడు కిందికి పోయి యా యా. వెతుకుతాడా, పైన పోయి వెతుకుతాడా? సో స్టార్టింగ్ ఆఫ్ ది సైట్, రైట్? పైన వెతుకుతాం. అలా. ఎస్ ఎస్. సో డిస్ప్లే లొకేషన్ ఓకే. ప్రాపర్గా చూస్ చేసుకోండి. చూస్ చేసుకోవడం Mhm. మర్చిపోతే అది మెనూ కనపరాదు. ఓకే. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఓకే. క్రియేట్. సో వన్స్ క్రియేట్ వి మెన్యూ. క్రియేట్ ది మెనూ, యాడ్ ది పేజెస్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు పేజెస్ కింద మీరు క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ కనిపిస్తాయండి, అన్నీ చూస్ చేసుకోండి. ఆర్ఎల్స్ యూ కెన్ చూస్ ది పేజెస్ వాట్ యూ వాంట్. సో మీకు ఓన్లీ కావాల్సిన 3A డిస్ప్లే అవ్వాలంటే 3A చూస్ చేసుకోండి. నాకు అన్నీ కావాలి కాబట్టి నేను అన్నీ చూస్ చేసుకొని యాక్టివ్ మెన్యూ మీద క్లిక్ చేస్తున్నా. సో అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్ మెన్యూ. ఓకే. సో మెనూ సేవ్ అయిపోయిందండి. సో లెట్ మీ చెక్ వన్స్. ఎస్. సో ఇప్పుడు నేను నా వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను ఒకసారి. సో మెనూ కనిపిస్తుంది, కనిపిస్తుందా? ఎస్. అండ్ ఆల్సో ది లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది పేజ్ హ్యాస్ చేంజ్డ్. గమనించారా? కలర్స్ కానీ కొంచెం అలా చేంజ్ అయ్యాయి. సో వై? బికాస్ వీ అప్లైడ్ థీమ్. చేంజ్. యా.
సో ఇప్పుడు ఈ మెనూ ప్రాపర్గా ఉందా అండి? Hmm. నో. రైట్. సో ఎక్కడైనా ఫస్ట్ Yes. హోమ్ పేజ్ ఉంటుంది, Okay. తర్వాత అబౌట్, First, కొంచెం contact ఆర్డర్లో లేదు. contact us last. So a properly Hmm. arranged Yeah. menu allows us to access what we want easily. సో ఆ మెనూ అనేది ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి, అప్పుడే కస్టమర్స్ అనేవాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఓకే. సో నేను రీఅరేంజ్ చేస్తాను. సో నేను మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. సో సింప్లీ డ్రాగ్ అండ్ అరేంజ్. సో ఏ ఆర్డర్లో కావాలంటే ఆర్డర్లో మీరు Okay. అరేంజ్ Okay. చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ మెనూ. ఓకే, మళ్ళీ రీఫ్రెష్ చేయండి. Refresh. డన్. ఆర్డర్లో Yeah. ఉందా? రైట్. Yeah. Yeah. వెరీ గుడ్. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, హెడర్ ఫూటర్ ఎక్కడైనా చూపించవచ్చా అని. ఐ విల్ షో యూ సంథింగ్. Yes. సో యాక్చువల్లీ వెబ్సైట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రీ హెడర్. సో ఇది హెడర్ అంటాము. దీని పైన కూడా ఒక్కొక్కసారి ప్రీ హెడర్ అనేది ఒకటి చూపించుకోవచ్చు అండి. అంటే కొంతమంది ఫోన్ నెంబర్ కానీ అలా డిస్ప్లే చేస్తారనమాట. సో దాన్ని ప్రీ హెడర్ అంటాం. సో నా వాట్ వి సీ ఈజ్ హెడర్. ఇది హెడర్, ఇదంతా కంటెంట్. సో ఇది ఫూటర్ అండి, ఇది ఫూటరు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ సైడ్ బార్. ఓకే, అర్థమైందా? ఇది హెడర్, Yeah. మెనూ కనిపించేది. ఇక్కడ కనిపించేదంత కంటెంట్. ఈ పక్కన సెర్చ్, రీసెంట్ పోస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని సైడ్ బార్ అంటాము. అండ్ దెన్ Okay. ఈ కింద లాస్ట్లో కనిపించేది ఫూటర్ అంటాం. సో మోస్ట్లీ Footer. ఏ Yeah. వెబ్సైట్ కైనా ఇలానే ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇదంతా హెడర్, ఈ లోగో, ఈ మెన్యూ Header. అంతా. సో బాటంలో ఫూటరు, ఇదంతా కంటెంట్. నేను నా వెబ్సైట్లో సైడ్ బారు పెట్టుకోలేదండి, ఓన్లీ పోస్ట్ దగ్గర మాత్రమే పెట్టాను అనమాట సైడ్ బార్. చూడండి, ఇది సైడ్ బార్. Yeah. సో ఒకవేళ ఈ హెడర్ పైన కూడా కొంతమంది ఒక్కోసారి పెట్టుకుంటారు, ఏదైనా అంటే లైక్ స్క్రోలింగ్, ఏదైనా న్యూస్ స్క్రోల్ అవ్వతూ ఉండడం కానీ, ఫోన్ నెంబర్ కానీ అలా ఎక్స్ట్రా ఏమైనా హెడర్ పెట్టుకుంటే దాన్ని ప్రీ హెడర్ అంటాం అనమాట. ఈ Okay. ప్లేసెస్లో ఎక్కడైనా సరే మీరు మీ మెన్యూని డిస్ప్లే చేసుకోవచ్చు, ఒకవేళ మీ టీమ్ సపోర్ట్ చేస్తే. ఓకే, డన్. సో Yeah. థీమ్ గురించి ఇన్ డీటెయిల్ నేను తర్వాత చెప్తా. నెక్స్ట్ దానికే వెళ్తాం, చెప్తా నా. సో నేను ఇప్పుడు ఇక్కడ మెనూస్ క్రియేట్ చేసేసా. ఇప్పుడు ఇక్కడ సర్వీసెస్లో ఇలా డ్రాప్ డౌన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా అండి నేను. Okay. సబ్ మెనూ కైండ్ ఆఫ్ అనుకోండి, ఎలా క్రియేట్ Hmm. చేసుకోవచ్చు. సో అండర్ సర్వీసెస్ ఐ వాంట్ టు యాడ్ డిజిటల్ మార్కెటింగ్, SEO, అండ్ దెన్ గూగుల్ యాడ్స్. ఈ మూడు యాడ్ చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికి. సో లెట్ మీ గో అండ్ క్రియేట్ పేజెస్. సో ఇవి కూడా సబ్ పేజెసే అండి, ఇదంతా కూడా అరేంజ్ చేయడంలో ఉంటుందన్నమాట. సో లెట్ మీ ఫస్ట్ గో అండ్ క్రియేట్ పేజెస్. సో పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ డాష్ బోర్డ్లో పేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో ఆల్ పేజెస్ ఉంటుంది, దాని మీద క్లిక్ Pages. చేసి వెళ్ళండి, లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాడ్ పేజ్ మీదనే. Add page. సో ఇక్కడ నేను ఐ ఎమ్ గివింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో లుక్ అండ్ ఫీల్ ఇది కూడా మారింది చూసారా, బికాస్ ఆఫ్ థీమ్. Yeah. అండ్ దెన్ పబ్లిష్. సో నా అగైన్ గోయింగ్ బ్యాక్, అగైన్ యాడ్ పేజ్. నెక్స్ట్ ఏంటంటే SEO. ఎస్, గోయింగ్ బ్యాక్ అండ్ దెన్ గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అండ్ దెన్ పబ్లిష్. సో మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో గూగుల్ యాడ్స్, SEO అండ్ దెన్ డిజిటల్ మార్కెటింగ్, మూడు కూడా క్రియేట్ అయిపోయాయి. సో లెట్ మీ గో బ్యాక్ అండ్ చెక్ వన్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయండి మెన్యూలో. Yeah. ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇందాక క్రియేట్ Search. చేసిన పేజెస్ No. కనిపించట్లేదు. In the సో ఎందుకు yeah. కనిపించట్లేదు? Submenu. ఎస్, మెన్యూలో మనం అరేంజ్ చేయట్లేదు కాబట్టి కనిపించలేదు. సో ఐ విల్ గో బ్యాక్ టు మెనూ. మెనూకి వెళ్ళాలంటే అపియరెన్స్, Appearance. Sorry. మెన్యూస్. ఇప్పుడు ఇక్కడ మనం పేజెస్ యాడ్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్,
అండ్ దెన్ గూగుల్ ఓకే. యాడ్స్ అండ్ దెన్ ఎస్ఈఓ. ఈ మూడు యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ టు మెను. సో సర్వీసెస్. డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ ఈ ఆర్డర్లో యాడ్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నాను మెను నేను. మళ్ళీ పేజ్ని రిఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ఎస్ ఎస్. దే ఆర్ విజిబుల్ ఇన్ ది మెన్యూ బట్ ఐ వాంట్ దెమ్ టు షో యాస్ అ సబ్ మెన్యూ. అవునా? యా. ఇట్లా యా. పక్కన కాదు, ఇట్లా ఎన్నని యాడ్ చేసుకుంటూ పోతామండి. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. సో 10 దాకా ఉన్నాయి. ఇవన్నీ మెన్యూలో ఎస్. పెడితే సరిపోతుందా? క్లమ్జీ క్లమ్జీ హెడర్ ఉంటుంది. సరిపోదు, క్లమ్జీ అవుతుంది. సో ఐ వాంట్ క్రియేట్ ఏ ఎస్. సబ్ మెనూ. సో దేని దేని రిలేటెడ్ దాని కింద నేను అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా ఓకే. ఐ వాంట్ అరేంజ్ దెమ్ అండర్ సర్వీసెస్. సర్వీసెస్. సింపుల్గా డ్రాగ్ చేయండి, ఇలా పెట్టండి, అన్ని అరేంజ్ ఓకే. చేసుకోండి. అండ్ దెన్ సింప్లీ డ్రాగ్ దెమ్ అసైడ్. సో కొంచెం అలా పక్కకు జరపండి. సో సబ్ ఐటమ్ అని డిస్ప్లే అవుతుంది. సో నా ఎస్ ఎస్. these three are sub items of services. సర్వీసెస్. సేవ్ మెను. ఇక్కడికి వెళ్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను. సో నా అండర్ సర్వీసెస్ యూ కెన్ సీ డిజిటల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్. ఓకే, క్లియర్ టిల్ నా? యా. ఇలా మనం ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. వీ కెన్ అరేంజ్ దోస్ సరే, పేజెస్. మళ్ళీ ఒకసారి సర్వీస్ లో యాడ్ చేసి చూపించరా? ఎస్, ఐల్ గో బ్యాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబౌట్ అస్ యాడ్ చేస్తానండి. సో ఇక్కడ యాడ్ అయిపోయింది. దీన్ని పైకి డ్రాగ్ చేసి కొంచెం ఇట్లా పక్కకి జరపండి. అంటే అప్పుడు డైరెక్ట్ సర్వీస్ లో యాడ్ అయిపోద్దా లైక్? సర్వీసెస్ కింద సబ్ మెన్యూ లాగా యాడ్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డ్రాప్ డౌన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సేవ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే. సో నా మెన్యూలో 2 టైమ్స్ పెట్టాను కదా. సో ఇక్కడ అబౌట్ అస్ ఉంటుంది, ఇక్కడ కూడా అబౌట్ అస్ కనిపిస్తుంది చూడండి మీకు. ఓకే. ఓకే. ఒకవేళ తీసేయాలి అని కనుక అనుకుంటే సింప్లీ గో బ్యాక్. సో అపియరెన్స్, మెన్యూస్ అండ్ దెన్ ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. సింప్లీ క్లిక్ ఆన్ రిమూవ్ రిమూవ్. అండ్ దెన్ సేవ్. సో యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఓకే, ఇక ఇప్పుడు సర్వీసెస్ డ్రాప్ డౌన్ మీద హోవర్ చేస్తే చూడండి మీకు ఇక్కడ ఏం 3 కనిపిస్తున్నాయి. అబౌట్ యా. అస్ తీసేసాను నేను. ఒకసారి కాంటాక్ట్ అస్ లో నంబర్ పెట్టి యాడ్ చేయరా ఒకసారి? అది లేటర్ ఐల్ షో. ఓకే, యా. సో ఓకే. ఫర్ నా యా. సో you have learned how to create pages and how to arrange them గాట్ in the ఇట్. menu. యా. Now, next thing, how to apply a theme. సో ఇందాక ఊరికే జస్ట్ థీమ్ అప్లై చేశానండి. సో ఇప్పుడు ఇన్ డెప్త్ చూద్దాం. సో ఏదైనా థీమ్ మనం అప్లై చేయాలి అంటే, సో థీమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టైల్ ఆర్ ఏ డిజైన్. సో మన వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి అనేది థీమ్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇట్ డిటర్మైన్స్ ది ఓవరాల్ అపియరెన్స్ ఆఫ్ అవర్ వెబ్సైట్. సో వెబ్సైట్. ఈ వర్డ్ ప్రెస్ అనేది మనకు న్యూమరస్ ఫ్రీ థీమ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇలా అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్లోకి వెళ్తే సో మనకు సమ్ అప్రాక్సిమేట్ మోర్ దాన్ 10,000 ఫ్రీ థీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకు. అంటే బయటికి వెళ్ళి పర్చేస్ చేయాల్సిన పని లేకుండా మనకు న్యూమరస్ థీమ్స్ అనేది వర్డ్ ప్రెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ యాడ్ థీమ్ అనే ఆప్షన్ ఉంటుందండి. బై డిఫాల్ట్ ఇక్కడ మీకు మూడో నాలుగో కనిపిస్తాయి, లీవ్ దెమ్. సో ఇక్కడ యాడ్ థీమ్ మీద క్లిక్ చేస్తే చూడండి, స్క్రోల్ చేస్తే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. చూసారా? ఇలా యా. న్యూమరస్ థీమ్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ఫ్రీ. యూ కెన్ హ్యాపీలీ ఇక్కడ ఓవర్ చేస్తే ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ చేసి వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసుకునే ముందర ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ ది ప్రివ్యూ ఎలా కనిపిస్తుంది అనేది ఒక ప్రివ్యూ చూడొచ్చండి మీరు. ఓకేనా? ఇలా క్లిక్ చేసి ఓకే. సో మనం ఒకవేళ మన వెబ్సైట్కి యాడ్ చేస్తే ఇది ఎలా ఎలా కనిపించచ్చు, అలా ఒక ప్రివ్యూ అనేది చూడొచ్చు. సో నాకు అలా కాదు, నాకు రిలవెంట్ టు స్పెసిఫిక్ టాపికే కావాలి థీమ్. మీన్స్ లైక్ ఐ వాంట్ ఎ హాస్పిటల్ థీమ్. నా క్లయింట్ హాస్పిటల్. సో వాళ్ళకి నేను ఒక వెబ్సైట్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ వాంట్ థీమ్ విచ్ ఈస్ రిలవెంట్ టు హాస్పిటల్. ఇలా హాస్పిటల్ అని సర్చ్ చేస్తే మీకు దాని రిలవెంట్ థీమ్స్ అన్నీ కనిపిస్తాయి. సో సింపుల్గా ఇలా ఓకే. క్లిక్ చేస్తే ప్రివ్యూ చేసుకోవచ్చు. సో ఎలా లుక్ అండ్ ఫీల్ ఉంటుందని. సో కొన్నిసార్లు చూసేది డిఫరెంట్ ఉంటుంది, అప్లై అయినా కొన్నిసార్లు డిఫరెంట్ ఉంటుందండి. సో యూ హ్యావ్ టు డూ సమ్ రీసెర్చ్. అంటే ఎవరు కూడా 10,000 థీమ్స్ యూస్ చేసిండరు, అవునా? ఎంత ప్రూవ్ అయినా కూడా యా. అన్ని థీమ్స్ ఎవరు యూస్ చేసిండరు.
సో ఫస్ట్ ఒక థీమ్ అప్లై చేసుకోండి, నచ్చితే ఓకే, లేకపోతే ఇంకొక థీమ్ యూస్ చేసుకోండి. అలా అది ఓకే. కూడా నేను చూపిస్తాను. సో హాస్పిటల్ థీమ్. సో లేదు, నాకు హాస్పిటల్ థీమ్ వద్దు, ఐ వాంట్ థీమ్ సంథింగ్ రిలవెంట్ ఎడ్యుకేషన్. ఓకే, ఇలా ఎడ్యుకేషన్ క్లిక్ చేస్తే అది ఎలా లుక్ అండ్ ఫీల్ ఉంటుంది, బాగుంది కదా ఇది. సో ఇలా, ఎస్. సో ఇలా కొంచెం అన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. చాలా థీమ్స్ ఉంటాయండి ఓకే. ఒక్క దాని కింద. సో ఏ కేటగిరీలు కావాలంటే ఆ కేటగిరీ మీరు యూస్ చేసుకోవచ్చు. హాస్పిటల్ కాదు, ఎడ్యుకేషన్ కాదు, సమ్ న్యూస్ ఛానల్ రిలవెంట్ అంటే నేను ఏదైనా ఆర్టికల్స్ రాద్దాం అనుకుంటున్నాను అనుకుంటే న్యూస్. ఇలా చూడండి, న్యూస్ ఛానల్స్ ఇలానే కదా ఉంటాయి. సో ఇప్పుడు యా, ఎన్డీటీవీ యా. ఎలా ఉంటుందంటే పక్కన కనిపిస్తూనే ఉంటాయి కదా, అలా ఇలా ఉంటాయి యా. మోస్ట్లీ. అంత ఇట్లా న్యూస్ లాగా అలా. వాట్ ఎవర్ థీమ్ యూ వాంట్ యూ కెన్ చూస్. సో ప్రస్తుతానికైతే ఐ వాంట్ టు గో టు ఎడ్యుకేషన్. సో ఎందుకు ఎడ్యుకేషన్ అంటున్నా అంటే నా డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్, సంథింగ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కదా, అందుకని. సో యా. ఎడ్యుకేషన్ హబ్ అని చూస్ చేస్తాను. సో ఐ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ఇట్. Yes. So once you install and activate, the theme look and feel, I mean your website look and feel will change. సో ఇక్కడ క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తానండి. సో చేంజ్ అయిపోయిందా? యా. రైట్, మెనూ లుక్ అండ్ ఫీల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. నైస్. సో వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఈస్, సో ప్రతి థీమ్కి ఒక డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ ఉంటుందండి. సో కొన్ని థీమ్స్లో ఓకే. ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని థీమ్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అదంతా కూడా థీమ్ని బట్టి డిపెండ్ అవుతుంది. అన్ని ఓకే. థీమ్స్ ఓకే. ఒకేలాగా ఉంటాయని అనుకోకండి. సో హాస్పిటల్ థీమ్ అంటే వేరే వేరే ఫీచర్స్ వెరీ. రావాల్సి వస్తుంది. యా. రైట్. సో బేస్డ్ ఆన్ ది థీమ్, సో లుక్ అండ్ ఫీల్ చేంజ్ అవుతుంది, ఫీచర్స్ కొన్ని చేంజ్ అయితే మనం మనకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవాలి. రైట్. సో నా యా. ఐ గో బ్యాక్ అన్నా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రీ థీమ్స్ అండి. సో కొన్ని వేల ఫ్రీ థీమ్స్ ఉన్నాయి మీకు. నాకు ఏది నచ్చలేదు, నాకు ఇంకా బాగా కావాలి, నాకు ఈ 10,000 థీమ్స్ నచ్చలేదు, ఇక్కడ ప్రొవైడ్ చేసే ఏది నచ్చలేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ప్రీమియం ఆర్ పెయిడ్ థీమ్స్. సో మనము బయట థీమ్స్ కొనుక్కొని వచ్చి ఆ థీమ్స్ని ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చండి. సో వీ కెన్ గో ఫర్ ప్రీమియం ఆర్ పెయిడ్ థీమ్స్. సో ఈ థీమ్స్ కొనుక్కోవడానికి దెర్ ఆర్ సమ్ సైట్స్ లైక్ థీమ్ ఫారెస్ట్ .net ఆర్ మై థీమ్ షాప్ .com. ఇలా కొన్ని సైట్స్ ఉన్నాయండి. మీరు ఎక్కడికైనా వెళ్ళి, ఇంకా వేరేవి కూడా ఉండొచ్చు, అక్కడికైనా వెళ్ళి మీరు థీమ్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఐ విల్ షో యూ దోస్ సైట్స్ ఫర్ రెఫరెన్స్. సో థీమ్ ఫారెస్ట్ .netకి వెళ్తున్నా అండి. సో ఇక్కడ చాలా థీమ్స్ ఉంటాయండి. సో ఈ థీమ్స్ పర్చేస్ చేసి మనం లేటర్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ షో యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ హాస్పిటల్ థీమ్. సో లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం ఇక్కడే చూడొచ్చు అనమాట. సో చూడండి ఇలా ఉన్నాయి హాస్పిటల్ థీమ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నచ్చింది అనుకుంటే వీ కెన్ సీ లైవ్ ప్రివ్యూ ఆల్సో. సో ఇది $9 అట్లా ఛార్జ్ చేస్తారంట. సో ఫర్ 6 months సంథింగ్. సో సారీ, 36 అంట అండి, 36 ఇట్ సీమ్స్. సో ఎక్స్టెండెడ్ యా. లైఫ్ అలా బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. సో ఈ థీమ్స్ చూస్ చేసుకుంటే ఏంటంటే అండి, బై డిఫాల్ట్ మనకు కొంచెం ఎడిటింగ్ అనేది తగ్గచ్చు, అంటే లుక్ అండ్ ఫీల్ బాగా వస్తుంది అనమాట. ఏంటిది ఓకే. ప్రివ్యూ లేదు. సో లెట్ మీ గో ఆన్ టు సమ్ అదర్ థీమ్. యాక్చువల్లీ మనం ప్రివ్యూ కూడా చూడొచ్చండి. సో ఇలా చూడండి. సో ఎలా ఉంటుంది ఈ థీమ్ కనుక మీరు అప్లై చేసుకుంటే మీ వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది అని ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా లేటర్ మనం ఎడిట్ చేసుకోవచ్చండి. ఈ టెక్స్ట్ కానివ్వండి, లుక్ అండ్ ఫీల్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, అలా ఓకే. ఓకే. బాగుంది కదా. అంటే రెడీమేడ్ అనుకోని అని కూడా మీరు అనుకోవచ్చండి. యా. కైండ్ ఆఫ్ రెడీమేడ్ అండ్ ఆల్. సో అలా ఏమన్నా నచ్చితే యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ పర్చేజ్, యూ కెన్ మేక్ అ పేమెంట్ అండ్ యూ కెన్ బై దమ్. సో మీరు బై చేసిన తర్వాత యూ విల్ గెట్ ఏ జిప్ ఫైల్, ఒక జిప్ ఫైల్ అనేది వస్తుందండి మీకు. సో యూ హ్యావ్ టు అప్లోడ్ దట్ జిప్ ఫైల్ హియర్. సో గో బ్యాక్ టు వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్. సో యాడ్ థీమ్ అండ్ దెన్ అప్లోడ్ థీమ్.
ఇక్కడ చూస్ ఫైల్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసి మీ సిస్టంలో ఉన్న జిప్ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే. వాళ్ళు ఇస్తారు మీకు, బై చేసిన తర్వాత ఒక జిప్ ఫైల్ అనేది వస్తుంది మీకు. ఆ జిప్ ఫైల్ని కనుక మీరు ఇక్కడ అప్లోడ్ చేసి యూ కెన్ ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ దట్ థింగ్. ఇవన్నీ ఏం నచ్చలేదు అనుకుంటే దానికి వెళ్ళండి. సో ఇది జస్ట్ డైరెక్ట్ బయింగ్ ఆఫ్ ప్రీమియం థీమ్ ఆర్ పెయిడ్ థీమ్. అలా కాదు, ఐ వాంట్ టు డిజైన్ ఆన్ మై ఓన్ అనుకుంటే ఇంకా ఫర్దర్ క్లాసెస్లో మనం ఇన్ డెప్త్ నేర్చుకుంటాం. ఓన్గా మంచి థీమ్స్, ఫ్రీ థీమ్స్, లైక్ ప్రీమియం లుక్ లైక్ థీమ్స్ని కూడా ఎలా డిజైన్ చేయొచ్చు అనేది మనం ఇన్ ఫ్యూచర్ నేర్చుకుంటాం. ఓకే, సో రెడీమేడ్ కావాలి నాకు ఓపిక లేదనుకుంటే వాటికి వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ కొంచెం ఓపిక ఉందంటే వీ కెన్ డిజైన్ అవర్ సెల్స్. అది ఫ్యూచర్లో నేర్చుకుంటాం నా. సో వీ కెన్ ఆల్సో గెట్ దిస్ పెయిడ్ థీమ్స్ ఫర్ ఫ్రీ ఆన్ సమ్ సైట్స్ అండి. అంటే దేనికైనా ఒక బ్యాక్ డోర్ ఉంటుంది కదా. సో అలా కొన్ని సైట్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా ఇది వాడొద్దనే చెప్తానండి, బట్ ఇంకా ఆప్షన్ లేదు అలా అనుకుంటే యూ కెన్ గో ఫర్ ది సైట్స్. బీ డౌన్. సో మూవీ రూల్స్ తెలుసా అండి? మూవీ మూవీ రూల్స్, యా. రూల్స్, ఐబొమ్మ. సో థియేటర్కి వెళ్ళి చూసే ఓపిక లేదు. ఓపిక లేకపోతే మనీ పెట్టాల్సిన ఇష్టం లేదా సంథింగ్ సమ్ అదర్ రీజన్ వి గో ఫర్ మూవీ రూల్స్. ఐబొమ్మ హీ గాట్ అరెస్టెడ్ రీసెంట్లీ ఐ థింక్. సో అలా వెళ్తాం కదా, యా. ఇది కూడా అట్లా బ్యాక్ డోర్ అండి. సో ఈ సైట్స్లో ఏంటంటే ప్రీమియం థీమ్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్రీగా. మనం డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మేక్ షూర్ దే డోంట్ హ్యావ్ ఎనీ వైరస్ ఆర్ సంథింగ్. సో ఎక్కడైనా బయట ఫ్రీగా దొరుకుతున్నాయంటే ఏమైనా ఇష్యూ ఉందా లేదా ముందే చెక్ చేసుకోండి. సో దట్ పర్సన్ ఐబొమ్మ సంథింగ్ సమ్ హ్యూజ్ డేటా ఉందంట తన దగ్గర, సమ్ యూజర్ డేటా. ఎందుకు మనం తన సైట్ ఓకే. ఓపెన్ చేస్తున్నాం, ఆ మూవీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం, సో మన డేటా వాళ్ళకి వెళ్తుంది. సో అలా ఏదైనా ఫ్రీగా వస్తుందంటే సంథింగ్ విల్ బీ రాంగ్. సో మోస్ట్లీ ఇట్లాంటి వాడకనే చెప్తానండి. సో బట్ యూ కెన్ చూస్. ఇక్కడ కూడా మీరు ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది, క్లిక్ చేసి హాస్పిటల్ థీమ్ కావాలా, ఎడ్యుకేషన్ థీమ్ కావాలా, సో ఈ లెర్నింగ్ థీమ్ కావాలి, అలా చూస్ చేసుకోవచ్చు అండి. దాని రిలవెంట్ వస్తాయి. సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఈ లింక్స్ ఏవో ఇస్తున్నారు చూడండి. సో ఇక్కడ డెమో వస్తుంది, అంటే లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది చూడండి. థీమ్ ఫారెస్ట్ డాట్ నెట్లో ఉందంట అండి థీము. సో దీని లుక్ అండ్ ఫీల్ ఇలా ఉంటుందని వాళ్ళ లింక్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో వీటికి వెళ్ళి ఏదో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట అండి. సో ఈ సైట్స్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. సో లైక్ దాట్ యూ కెన్ గెట్ ఈవెన్ ప్రీమియం థీమ్స్ ఫర్ ఫ్రీ. ఇక్కడ థీమ్ లాగ్ కానీ వీడౌన్ కానీ ఇట్లాంటి సైట్స్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్ దాట్. ఏం ఆప్షన్ లేదు నాకు ఎట్లా అనుకుంటే తప్పక డోంట్ గో దాట్. ఓకే. 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 అండ్ దెన్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా సైట్కి వచ్చారు. సో నా సైట్ యొక్క థీమ్ మీకు బాగా నచ్చింది. సో ఐ హ్యావ్ డిజైన్డ్ మై సైట్ విత్ వర్డ్ ప్రెస్ ఓన్లీ. సో నా సైట్ బాగా నచ్చింది మీకు, ఆర్ఎల్స్ ఈ సైట్ చూసారు, ఈ సైట్ లుక్ అండ్ ఫీల్ బాగా నచ్చింది. సో ఈ థీమే నేను నా దాంట్లో యూస్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. సో యూ వాంట్ మై థీమ్. ఓకే, సో మీరు నాకు థీమ్ కావాలనుకుంటున్నారు. సో యూ వాంట్ టు యూస్ దిస్ థీమ్ ఇన్ యువర్ వెబ్సైట్. అప్పుడు ఎలాగా? సో యూ కెన్ గో ఫర్ సైట్స్ లైక్ డబ్ల్యూపీ థీమ్ డిటెక్టర్. డబ్ల్యూపీ థీమ్ డిటెక్టర్ .com, or what WP theme is this? WP theme is that, I think. Okay. P theme is that .com. ఇలా చాలా సైట్స్ ఉన్నాయండి. సో మీరు ఈ రెండిట్లో ఏ సైట్స్ కన్నా వెళ్ళండి. ఆర్ఎల్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా థీమ్స్, ఐ మీన్ చాలా సైట్స్ కనిపిస్తాయి మీకు. సో వాట్ డబ్ల్యూపీ థీమ్ ఈస్ దాట్. సో ఇలా ఈ సైట్కైనా వెళ్ళండి. డబ్ల్యూపీ టీమ్ డిటెక్టర్ .com అంట, స్కాన్ డబ్ల్యూపీ అంట, ఇలా చాలా ఉన్నాయండి. వర్డ్ ప్రెస్ థీమ్ డిటెక్టర్ అంట. సో యూ కెన్ గో టు ఎనీ వెబ్సైట్. సో అండ్ దెన్ గివ్ దట్ వెబ్సైట్ నేమ్. సో నేను ఈ వెబ్సైట్ నేమ్ ఇస్తానండి. సో క్రంచ్ స్టోరీస్. సో నాకు ఈ థీమ్ బాగా నచ్చింది. సో నేను ఆ థీమ్ని నా వెబ్సైట్లో అప్లై చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ బాగుంది, లుక్ అండ్ ఫీల్ ఉంది. సో ఐ వాంట్ టు యూజ్ దట్ థీమ్ ఇన్ మై వెబ్సైట్. సో సింపుల్గా యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ దెన్ క్లిక్ ఆన్
సెర్చ్. సో వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం థీమ్ వాడారు, ఆ థీమ్ నేమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. సో మీరు ఇక్కడికి వెళ్ళి ఆ థీమ్ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసుకొని యూ కెన్ యాక్టివేట్ దట్ థీమ్, అంటే ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందా? యా సో యా. దిస్ ఈజ్ జేన్యూస్. ఇది ప్రీమియం థీమ్ అంటండి. ఎక్కడ ఉందంట? థీమ్ ఫారెస్ట్.net. దిస్ ఈజ్ అ ఓకే. సైట్ వేర్ వీ కెన్ ఓకే. గెట్ ప్రీమియం థీమ్స్. అలా సో ఇలా అన్ని వెబ్సైట్స్కి చెక్ చేసుకోవచ్చా అండి? అన్ని వెబ్సైట్ సెట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎస్. యా. నో, నాట్ నో. పాసిబుల్. ఎందుకంటే ఓకే. సో దెర్ ఆర్ న్యూమరస్ వెబ్సైట్స్. కొన్ని కోడింగ్తో చేసి ఉంటారు, కొన్ని వర్డ్ ప్రెస్తో చేసి ఉంటారు. సో ఓకే. ఓకే. వర్డ్ ప్రెస్తో డిజైన్ చేసిన సైట్స్కి మాత్రమే ఇది ఇన్ఫో ఇవ్వగలుగుతుంది. కోడింగ్ మ్మ్. సైట్స్కి దే హ్యావ్ డిజైన్ ఇట్ ఆన్ దేర్ ఓన్ రైట్. సో అవి మనం ఏం చేయలేం. సో వర్డ్ ప్రెస్ సైట్స్ని మాత్రమే వీ కెన్ డిటెక్ట్ చేయగలుగుతాం. అంటే వర్డ్ ప్రెస్ సైట్స్కి మాత్రమే మనం వాళ్ళు ఏ థీమ్ యూస్ చేశారనేది మనం డిటెక్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకే. సో ఇలా చాలా సైట్స్ ఉన్నాయండి. మీరు ఏ సైట్ చూస్ చేసుకున్నా కూడా ఇట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకే. క్లియర్ టిల్ నా? యా. సో ఇంతవరకు మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసాం? హౌ టు అప్లై వరకు, ఎస్. అప్లై ది త్రీ అండ్ త్రీ కస్టమైజింగ్ స్టెప్స్ ప్రాసెస్. కంప్లీట్ చేసాం. సో పేజెస్ ఎలా క్రియేట్ ఎస్. చేయాలి, సో మెన్యూ ఎలా మెన్యూ. క్రియేట్ చేయాలి, సబ్ మెన్యూ ఎలా క్రియేట్ థీమ్. చేయాలి, ఒక థీమ్ ఎలా అప్లై చేయాలి చూసాం. ఇప్పుడు కస్టమైజ్ ఎలా చేయాలి? కస్టమైజ్ మీన్స్ సో మనకు ఓకే. నచ్చినట్టు కలర్స్ కానీ ఫాంట్ టెక్స్ట్. కానీ యా. స్టైల్ కానీ చేంజ్ చేస్తే దాన్ని కస్టమైజింగ్ థీమ్ అని అంటాం. ఓకే. సో ఐ విల్ యా. గో టు కస్టమైజ్ నా. సో ఈ థీమ్ ఇలా ఉంది, నాకు కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా నా. సో గో టు అపియరెన్స్ అండ్ దెన్ కస్టమైజ్. సో కొంచెం మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఇవన్నీ కూడా మీకు అలవాటు అయిపోతుందండి. ఎలా ఏదైతే ఎక్కడికి వెళ్తే చేంజ్ చేసుకోవచ్చు, అలా బాగా అలవాటు అయిపోతుంది. సో యూస్ దిస్ వెబ్సైట్ లైక్ ఎ రఫ్ పేపర్. మీకు ఒక ప్రాక్టీస్కి, మీకు ప్రాక్టీస్కి ఒక సైట్ ఇస్తాం కదా, దాన్ని ఒక రఫ్ పేపర్ లాగా యూస్ చేయండి. సో ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా ఏమున్నా వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ హియర్. సో మీరు బిజినెస్ కోసమని సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అనమాట ఇవన్నీ చేయడం. యా. రైట్. సో చూడండి ఇక్కడ మనం కస్టమైజ్లోకి వచ్చేసాము. సో ఇనిషియల్గా సైట్ ఐడెంటిటీ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఒక లోగో ఇవ్వమని అడుగుతుందండి. సో ఓకే, ఐల్ గివ్ ఏ లోగో. సెలెక్ట్ లోగో, సెలెక్ట్ ఫైల్స్. సో నేను అప్లోడ్ చేస్తున్నా అండి. సో ఐల్ గో టు, నా దగ్గర లోగో ఉందో లేదో చూస్తాను నేను ఫస్ట్. ఉందండి. సో ఐల్ గివ్ దిస్ లోగో. ఓకే. సో అండ్ దెన్ క్లిక్ ఆన్ సెలెక్ట్. సో క్రాప్ చేయమని అడుగుతుంది. సో కావాలంటే క్రాప్ చేసుకోండి, లేదంటే యూ కెన్ యూజ్ ఇట్ లైక్ దాట్. క్రాప్ ఇమేజ్. సో ఓకే, ఇలా కనిపిస్తుంది. అండ్ దెన్ ఓకే. సైట్ టైటిల్. సో లైక్ భరత్, ఆర్ ఎల్స్ నేను డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తాను. And then you can give a tagline. So learn the real art of digital marketing అలా. సో ఇక్కడ సైట్ ఐకాన్ అని ఉందండి. సైట్ ఐకాన్ అంటే సో ఇక్కడ పైన మీకు ఒక ఐకాన్ కనిపిస్తుందండి చిన్నగా, గమనించారా? ఇక్కడ క్రన్ స్టోరీస్ పక్కన ఒక ఐకాన్ ఎస్ ఎస్ గట్ కనిపిస్తుంది. ఇట్. యా. సో దట్ ఈస్ కాల్డ్ సైట్ ఐకాన్ ఆర్ ఫెవికాన్ అని కూడా అనొచ్చండి దాన్ని. ఓకే. ఐకాన్ ఆర్ ఫెవికాన్. ఓకే. సో వీ కెన్ గివ్ ఇట్ హియర్. సో అన్నీ అప్లోడ్ చేసుకోవచ్చండి. సేమ్ థింగ్ వాడాలనుకుంటున్నా నేను. ఓకే. అండ్ దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. మీరు పబ్లిష్ మీద క్లిక్ చేస్తేనే మీరు చేసిన చేంజెస్ అన్నీ కూడా ఒరిజినల్ సైట్లో రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే ఏమాత్రం రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకే. నేను రిఫ్రెష్ చేసినా కూడా ఏం కనిపించట్లేదు చూడండి. సో యా. పబ్లిష్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను రిఫ్రెష్ చేస్తాను. సో ఇట్ ఈస్ అపియరింగ్ లైక్ దిస్. సో ఇది బాగాలేదు కదా ఇలా ఉంది అని అనుకోకండి. సో నేను ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను. సో ఎవ్రీ థీమ్ ఈస్ నాట్ సేమ్. సో హెన్స్ ఇట్ ప్రొవైడ్స్ డిఫరెంట్ ఫీచర్స్. సో ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క ఫీచర్స్ ఉంటాయి. మనకు నచ్చిన థీమ్ని మనమే చూస్ చేసుకోవాలి. సో ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క లుక్ అండ్ ఫీల్ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇది బాగాలేదు కదా, ఐ కెన్ రిమూవ్ ఇట్. డైరెక్ట్ యా. ఇక్కడ నుంచే రిమూవ్ అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ క్లిక్ ఆన్ రిమూవ్. ఓకే. ఓకే. పబ్లిష్ మీద క్లిక్ చేస్తాను.
నా ఇక్కడ కలర్స్ ఉన్నాయి. సో నాకు ఈ బ్లూ కలర్ నచ్చలేదు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో గ్రే కలర్ ఉందంట అండి. మీరు కావాలంటే ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఈ డిజైనింగ్ ఐ మీన్ ఈ కలర్ సెలెక్ట్ చేయడంలో ఐఎమ్ నాట్ దాట్ ప్రో. సో నేను ఐ వాంట్ టు గో విత్ డిఫాల్ట్ కలర్. ఓకే. సో బ్యాక్ ఆర్ ఎల్స్ వైట్ కలర్ చూస్ చేసుకుందామండి, ఎందుకు తలనొప్పి. ఓకే, దిస్ ఈస్ గుడ్. సో అండ్ దెన్ హెడర్ ఇమేజ్. సో ఇక్కడ హెడర్లో మీరు ఏమైనా ఇమేజ్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అగైన్ యూ హ్యావ్ టు అప్లోడ్. Selected. సో ఇదేమన్నా చూస్ చేస్తాను. సో నేను ఏదో నా దగ్గర ఉన్నవి పెడుతున్నా అండి, మీరు ప్రాపర్గా చూస్ చేసుకొని పెట్టాలన్నమాట. సో ఇలా Okay, కనిపిస్తుంది కదా. okay. ఓకే. సో నా దగ్గర ప్రాపర్ ఇమేజెస్ లేవు. సో ఇలా హెడర్ ఇమేజ్ ఇలా కనిపిస్తుందంట. Mm. సో ఐ మీన్ ఓకే, ఇక్కడ మధ్యలో కనిపిస్తూ ఉంది. సో నేను తీసేస్తానండి, ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇట్ దేర్. ఓకే. సో బ్యాక్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా Text. ఇమేజ్ Done కావాలంటే back. పెట్టుకోవచ్చు అంట. అండ్ దెన్ థీమ్ ఆప్షన్స్. సో హెడర్ ఆప్షన్స్. సో సైట్ టైటిల్ చూపించాలి. ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తే ఇక్కడ సైట్ టైటిల్ వెళ్ళిపోయింది చూడండి. Yeah, yeah. సో అలా ఒక్కొక్కటి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అంట, 32819956. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ యాడ్ అయిపోయింది. ఓకే, Okay, నోటీస్ got it. Yeah. కనిపిస్తుంది కదంటే ఇది వద్దు అనుకుంటే ఇక్కడ సింప్లీ డిజేబుల్ దట్ ఆప్షన్. సో ఇప్పుడు కనిపించట్లేదు. ఈమెయిల్ అడ్రస్ Mm. కావాలన్నప్పుడు యాడ్ చేసుకుంటే యూ కెన్ సీ దట్ ఈమెయిల్ అడ్రస్ దేర్. సో 123@gmail.com. ఓకే, డన్. సో ఇక్కడ Done. కనిపించేది ఏంటండి? సో ఐల్ పబ్లిష్, ఐల్ గో దే. Okay. సో ఇక్కడ పైన ఇప్పుడు కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారంటే ప్రీ హెడర్ అంట. Pre-header. Okay. దీస్ ఆర్ ఒరిజినల్ హెడర్. ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్చ్ బార్, ఈ మెన్యూ బార్ ఇస్ ఒరిజినల్ హెడర్. దిస్ ఈస్ ప్రీ హెడర్. ఇక్కడ మధ్యలో కనిపించేది కంటెంట్, కింద ఉండేది ఫూటర్. Footer. సైడ్ Yeah. బార్ మనకి ఇంకా రాలేదు. ఈ Mm. డిజైనింగ్ ఇంకా రాలేదు, మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అలా. సో ఇక్కడ ఏమన్నా పెట్టుకోవాలన్నా ఎక్స్ట్రా ఐకాన్స్, సోషల్ ఐకాన్స్ అంటండి, అంటే కొంతమంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలా పెట్టుకోవాలనుకుంటారు కదా, అలా ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఐల్ గెట్ బ్యాక్. దెన్ సర్చ్ ఆప్షన్స్. చూడండి సర్చ్ బార్ ఇలా ఉంది, ఇక్కడ సర్చ్ అని చూపిస్తుంది కదా, ఆ Mm. టెక్స్ట్ మార్చాలి అనుకుంటే మీరు మార్చుకోవచ్చు, సర్చ్ నా అలా. ఓకే. దెన్ ఇది ఎలాగంటే ఒక్కొక్క ఆప్షన్ మీరు చూసుకుంటూ వెళ్ళి మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి. సో నా లేఅవుట్ ఆప్షన్స్. లేఅవుట్ అంటే డిజైనింగ్ పార్ట్, అంటే లైక్ మీ లుక్ అండ్ ఫీల్ లైక్ సైడ్ బార్ ఉండాలా లేదా అలా. Yes, yes. సో ఓకే, లేఅవుట్. సో చూడండి ప్రైమరీ సైడ్ బార్, సో కంటెంట్ అండ్ ప్రైమరీ సైడ్ బార్. అండ్ దెన్ సో సైడ్ బార్లో మనం ఏం యాడ్ చేయలేదండి, అందుకని కనిపించట్లేదు మేబీ. సో సెంటర్ ఎక్కడ ఉండాలి, ఇలా కొన్ని ఉన్నాయి, ఇక్కడ చూస్తే అంటే కొంచెం కంటెంట్ యాడ్ చేస్తూ పోతే మనకు అర్థమవుతుందండి అదే ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అని. ఇనిషియల్ కాబట్టి ఇట్ మే బి లైక్ దాట్. సో ఈ హోమ్ పేజ్ ఆప్షన్స్ విల్ డిస్కస్ లేటర్. ఓకే. సో ఇంకేమన్నా ఉన్నా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఫూటర్లో ఈ టెక్స్ట్ ఇలా కనిపిస్తుందంట. డన్. ఓకే. సో వన్స్ యూ క్లిక్ ఆన్ పబ్లిష్ ఎవ్రీథింగ్ విల్ బి రిఫ్లెక్టెడ్ హియర్. డన్. అర్థమైందా అండి ఇంతవరకు? Yeah. ఓకే. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఈ థీమ్ ఇలా ఉంది, ఈ థీమ్ ఇలా ఉంది అనుకోకండి. ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క ఫీచర్స్ ఉంటాయి. సో మీరు వాడే కొద్దీ అలవాటు పడతారనమాట. కొన్ని థీమ్స్లో ఉండే ఫీచర్స్ కొన్ని థీమ్స్లో ఉండవు. సో కొన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలా. సో ఈ థీమ్ మీకు నచ్చలేదు అప్పుడు ఎలా? సో యూ కెన్ సింప్లీ గో టు అపియరెన్స్, థీమ్స్, Team. and then you can choose a new theme and then simply install and activate it. This is one way. ఆర్ అపియరెన్స్లోకి వెళ్ళి కస్టమైజ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చేంజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ థీమ్స్ కనిపిస్తున్నాయి, యూ కెన్ సర్చ్ లైక్ ఎడ్యుకేషన్ అలా సర్చ్ చేస్తాను. సో ఒక థీమ్ ఏముందంటే wordpress.org థీమ్స్ కూడా చూపియండి అని చెప్తున్నాను నేను ఇక్కడ. సో చాలా థీమ్స్ ఉన్నాయి. సో మీరు ఏదైనా సరే చూస్ చేసుకొని ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ఇట్. సో వన్స్ వి ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్, లుక్ అండ్ ఫీల్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి యాక్టివేట్ అండ్ పబ్లిష్ అని ఉంది, పబ్లిష్ చేస్తున్నా, ఐఎమ్ రిఫ్రెషింగ్. సో ఇలా ఉంటుందండి.
ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవి లేవు, గమనించారా? నో. రైట్, యా, ఫోన్ ఫోన్ నెంబర్ నంబర్ లేదు. టాస్క్ థీమ్ లో ఉంది, ఇక్కడ లేదు. ఎందుకంటే ఈ థీమ్ ఫీచర్స్ ఇవి, ఆ థీమ్ ఫీచర్స్ అవి. ఓకే, ఓకే. ఓకే. సో ఇక్కడ మెనూ కూడా ఎందుకో డిస్ప్లే అవ్వటం లేదు, హ్యావ్ టు చెక్ వన్స్. సో ఇక్కడ అగైన్ బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాం. అపియరెన్స్ అండ్ దెన్ థీమ్స్. సో ఇన్స్టాల్ అయిపోయిందా లేదా ఇంతకి? ఇది ఇన్స్టాల్ అయ్యింది. సో కస్టమైజ్. సో దిస్ ఈస్ ఎ డిఫరెంట్ వే. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. కొంచెం అడ్వాన్స్డ్ థీమ్ ఉన్నట్టుంది. సో ఐ విల్ గో విత్ సమ్ అదర్ థీమ్. ఎడ్యుకేషన్. సో మీకు క్రియేట్ చేసిన డేటా ఏమాత్రం డిలీట్ అయిపోదండి. సో డేటా ఓకే. అలాగనే ఉంటుంది, కానీ లుక్ అండ్ ఫీల్ చేంజ్ అవుతుంది అంతే. థీమ్ చేంజ్ చేయడం వల్ల డేటా డిలీట్ అయిపోతుంది అట్లేం అనుకోకండి. సో ఐ విల్ చూస్ సమ్ అదర్ థీమ్ ఆర్. ఓకే, సో ఇది చూస్ చేసుకుంటా, చూద్దాం ఇది ఎట్లుంటుందో. ఇది కూడా అడ్వాన్స్డా లేకపోతే ఎలాగా అనేది. ఇన్స్టాల్ అండ్ దెన్ యాక్టివేట్. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేసిన థీమ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ అయిపోతాయండి, అంటే మీరు ప్రీవియస్గా యూస్ చేసిన థీమ్స్. సో నేను రీఫ్రెష్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ థీమ్స్ అండి. సో డిజైనింగ్కి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నేను చెప్తాను మళ్ళీ ఎలాగా ఇవన్నీ అనేది. ఓకే, సో ఇక్కడ ఎడిటర్ అనే ఆప్షన్ వస్తూ ఉంది. ఎడిటర్కి వెళ్ళి ఒక్కొక్కటి ఇలా ఎడిట్ చేసుకోవడం అలా చేయాల్సి వస్తుంది అన్నట్టుంది ఇది. ఓకే, సో ఫర్ నా యూస్ సింపుల్ థీమ్స్. సో మీరు ఏం చేయాలి అంటే, సో లాగిన్ టు యువర్ వెబ్సైట్. మీకు సబ్ డొమైన్ ఇచ్చాను కదా, దాంట్లో లాగిన్ చేయండి. సో అండ్ దెన్ క్రియేట్ పేజెస్, సబ్ పేజెస్, క్రియేట్ ఎ మెనూ, అప్లై ఎ థీమ్ అండ్ దెన్ కస్టమైజ్ దట్ థీమ్. సో అది మీరు చేయాల్సిన పని. సో ఫర్ నా ఐల్ గో టు అపియరెన్స్ థీమ్స్. నేను పాత థీమ్ని అప్లై చేస్తున్నా, యాక్టివేట్ చేస్తున్నా అండి ప్రస్తుతానికి. సో కొంచెం అడ్వాన్స్డ్ థీమ్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో నా వెబ్సైట్లో నేను కొన్ని ఇమేజెస్ వాడానండి, మీకు గుర్తుందా? రైట్, సో ఇక్కడ లోగో కానీ సమ్ ఇమేజెస్, ఇఫ్ యూ వాంట్ యాడ్ సమ్ ఇమేజెస్, సో మీరు ఆ ఇమేజెస్ని గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏం లేవు అనుకుంటే కెన్ గో టు గూగుల్ అండ్ డౌన్లోడ్ దీస్ ఇమేజెస్. సో ఐ వాంట్ టు డౌన్లోడ్ ఎ బైక్ ఇమేజ్ అనుకుందాం. సో ఐ విల్ సర్చ్ ఫర్ బైక్. ఐ విల్ గో ఫర్ ఇమేజెస్ అండ్ దెన్ యూ కెన్ డౌన్లోడ్. సో బట్ ఇక్కడ కొంచెం కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ ఇమేజెస్ వేరే వాళ్ళవి, అవునా, మన ఓన్ కాదు. సో యూజువల్గా రావు, ఏదైనా పెద్ద పెద్ద సైట్స్ అయితేనే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయండి, యూజువల్గా రావు. ఒకవేళ కాపీరైట్ ఇష్యూస్ కనుక వస్తాయని అనుకుంటే, దెన్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ టూల్స్ అండ్ దెన్ యూసేజ్ రైట్స్ అండ్ దెన్ యూస్ క్రియేటివ్ కామన్స్ లైసెన్సెస్. ఓకే, అలా ఫిల్టర్ చేసుకుంటే ఈ ఇమేజెస్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చండి, కాపీరైట్ ఇష్యూస్ ఉండవు. ఓకే, అండర్స్టూడ్? ఎనీ డౌట్స్? ప్రణీత ఉన్నారా? యా, యా. సారీ, నేను అన్మ్యూట్ చేశాను అనుకున్నా. ఓకే. యా, ఓకే. క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇవి ఇట్లాంటి కాపీరైట్ ఇష్యూస్ రావు. అలా నాకు ఇవి వద్దు అనుకుంటే సమ్ సైట్స్ లైక్ అండ్ స్ప్లాష్, పిక్సెల్స్, పిక్సబే, ఇలాంటి సైట్స్ ఉంటాయండి. సో వీ కెన్ గెట్ వెరీ గుడ్ క్వాలిటీ ఇమేజెస్ హియర్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎట్లాంటి చార్జెస్ అనేటివి చేయరు వీళ్ళు. సో ఈ సైట్స్కి వెళ్ళి మనకు నచ్చిన ఇమేజెస్ మనం హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని మన వెబ్సైట్లో యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఇక్కడికి వెళ్ళి, సో ఏమైనా కావాలంటే సర్చ్ చేసుకొని చూడండి, ఇమేజెస్ అన్నీ కూడా డౌన్లోడబుల్లే. సో ఒక అకౌంట్ కావాలంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో ఇలా చాలా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందండి. బెటర్ యూ క్రియేటెడ్ డిఫరెంట్ మెయిల్ ఐడి ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇలా చూస్ చేసుకోండి. సో వన్స్ యూ లైక్ ఇట్, యూ కెన్ డౌన్లోడ్ ఇట్.
సో కొన్ని ప్రీమియం ఉన్నాయి. సో వీ కెన్ ఆల్సో గెట్ సమ్ థింగ్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. ఓకే. నేను బ్యాక్ వెళ్ళి ఇది ఎక్కడికో రీడైరెక్ట్ అయినట్టుంది. ఓకే, సో 11,692 ఫ్రీ ఇమేజెస్ ఉన్నాయంట. సో ఇక్కడ ఉన్నాయండి, సారీ, ఇది స్పాన్సర్డ్ ఇమేజెస్, కింద ఉండేవి రాయల్టీ ఫ్రీ ఇమేజెస్. ఈ ఇమేజెస్ ఫ్రీ అంట అండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సారీ. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు ఎంత, ఐ మీన్ డైమెన్షన్స్లో కావాలో చూస్ చేసుకొని మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ వే యూ కెన్ హ్యాపీలీ డౌన్లోడ్ వాట్ ఎవర్ ఇమేజెస్ యూ వాంట్ ఫర్ ఫ్రీ. గూగుల్లో వద్దు, కొంచెం బాగుండాలి ఇమేజెస్ అనుకుంటే ఇలా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ డౌట్స్ స్టిల్ నా? నో. ఓకే, సో నేను ఇంకో థీమ్ ఏదైనా చూస్ చేసుకొని చూస్తాను, అన్ని ఇలా హై లెవెలే ఉన్నాయా లేదంటే నార్మల్గా ఏమన్నా ఉన్నాయా అనుకో. ఓకే, మిన్నమేజ్ అని కూడా ఒకటి ఉంటుందండి. అది బిగినర్స్కి ఈజీగా ఉంటుంది అనమాట, అన్ని నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. సో దిస్ థింగ్ ఈజ్ లైక్ ద మోర్ యూ ఎక్స్ప్లోర్ ద మోర్ యూ లెర్న్. ఎంత ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే అంత నేర్చుకోవచ్చు. సో ఇదేదో కొంచెం బాగానే ఉండేలాగా ఉంది. నేను ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తాను. సో దీంట్లో ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అవన్నీ కూడా ఉన్నాయండి. యా. ఓకే, ఐ విల్ సింప్లీ, ఓకే, మారిందా? ఇక్కడ మెన్యూ అవన్నీ కూడా యా. కనిపిస్తుంది. సో పాస్ట్లో చూసిన థీమ్స్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్, మనం ఫర్దర్గా నేర్చుకుంటాం, అంటే వాటి కొన్ని టూల్స్ యూస్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలన్నమాట మనము. సో విల్ లెర్న్ ఓకే. దీస్ టూల్స్ లేటర్. సో మీ టాస్క్ వచ్చేసి ఇదండి. సో యూ హ్యావ్ టు క్రియేట్ సబ్ ఫోల్డర్స్. సో పేజెస్ క్రియేట్ చేయండి, సబ్ పేజెస్ క్రియేట్ చేయండి. సబ్ పేజెస్ ఉన్నా కూడా నార్మల్గా ఓకే. పేజెస్ లాగే క్రియేట్ చేసి మెనూలో అరేంజ్ చేయాలి. సో యూ హ్యావ్ టు అరేంజ్ దెమ్ గాట్ ఇన్ ఇట్. యా. అప్లై థీమ్ అండ్ కస్టమైజ్ దట్ థీమ్. సో మీరు ఏ థీమ్ ఓకే. అయినా చూస్ చేసుకోండి, లైక్ బొటీకా, లేదంటే కేఫా, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ రిలవెంటా, ఎడ్యుకేషన్ రిలవెంటా, హాస్పిటల్, వాట్ ఎవర్ థీమ్ యూ వాంట్ యూ చూస్. సో డూ దిస్ టాస్క్. ఓకే, సో ఇది చేసుకొని వస్తే నేను నెక్స్ట్ క్లాస్లో చెక్ చేసి ఫర్దర్గా ఐ మూవ్ టు బ్లాగింగ్. సో బ్లాగింగ్ ఎలా చేయాలి ఓకే. అంతా. సో దట్స్ అబౌట్ టుడేస్ క్లాస్.